గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు విధించింది. 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో మొత్తం 38 మంది దోషులకు గుజరాత్ ప్రత్యేక కోర్టు మరణశిక్ష మరియు 11 మందికి జీవిత ఖైదు విధించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ తుది తీర్పును గుజరాత్ హైకోర్టు కూడా తాజాగా సమర్థించింది. జూలై 26, 2008న 70 నిమిషాల వ్యవధిలో 21 చోట్ల పేలుళ్లు జరిగాయి. ఈ దుర్ఘటనలో 56 మంది మృతి చెందగా 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం 77 మంది నిందితులను విచారించగా 49 మందిని దోషులుగా నిర్ధారించారు. వీరిలో 38 మందికి మరణశిక్ష, 11 మందికి జీవిత ఖైదు విధించారు. మొత్తం 77 మంది నిందితులను విచారించగా 49 మందిని దోషులుగా నిర్ధారించారు. వీరిలో 38 మందికి మరణశిక్ష, 11 మందికి జీవిత ఖైదు విధించారు. ఇక అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, గుజరాత్ హైకోర్టు అయితే సంచలన తీర్పిచ్చింది. మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? విద్య 2008 జూలై 26న గుజరాత్ అహ్మదాబాదులో దేశ చరిత్రలోనే అతి తీవ్రమైన ఏదైతే ఉగ్రదాడులు జరిగాయో అందులో అత్యంత దారుణమైన ఉగ్రదాడి అంటే 2008 జూలై 26న అహ్మదాబాద్లో 21 ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. దీంతో అక్కడ 56 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మంది పైగా తీవ్ర గాయాల పాలైన పరిస్థితిని వాళ్ళని హాస్పిటల్కి తరలిస్తే కూడా ఆ రోజుల్లో ఆ సందర్భంలో హాస్పిటల్కి తరలిస్తే కూడా సందర్భమైన హాస్పిటళ్లపైన కూడా దాడులు జరిపి బాంబులు పెట్టామని చెప్పిన పరిస్థితిని మనం చూసుకోవచ్చు. అంటే గతంలో 2008 జూలై 26 మళ్ళీ కరెక్ట్ జూలై నెల 2008 జూలై 26 జరిగితే 2026 జూలైలో ఈ మంత్కు కరెక్ట్ 18 సంవత్సరాలు తర్వాత వాళ్లకు ఆ దోషులకు మాత్రం హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. 38 మందికి అహ్మదాబాద్ గుజరాత్ హైకోర్టు 38 మందికి మరణశిక్ష విధించింది, 11 మందికి జీవిత ఖైదు విధించింది. అయితే దీనికి సంబంధించే 10 ఏండ్లు ఈ న్యాయ వ్యవస్థలో దీనిపైన తీర్పులు అనేక మార్లు కోర్టులలో తీర్పులు జరిపిన నేపథ్యంలో ట్రయల్ కోర్టు మాత్రం ఏదైతే 38 మందికి మరణశిక్ష, 11 మందికి జీవిత ఖైదు విధించిందో దాన్ని సమర్థిస్తూ తీర్పిచ్చింది. 38 మందికి మరణశిక్ష, 11 మందికి జీవిత ఖైదు విధిస్తూ కూడా హైకోర్టు సమర్థించింది. మనం చూసుకోవచ్చు. అంటే గతంలో 2008 జూలై 26న జరిగిన ఈ భారీ పేలుళ్లలో అనేక మంది 56 మంది ప్రాణాలు కోల్పోయారు, 200 మంది గాయాల పాలయ్యారు. ఆ తీవ్రతను అంటే దీంట్లో ఇండియన్ ముజాహిద్ సంస్థ, సిమీ సంస్థకు సంబంధించిన వాళ్ళు ఉగ్రవాదులు ఉన్నారు. అందులో కూడా కీలకమైన వ్యక్తులు కూడా ఉన్నారు. ఆ ఇండియన్ ముజాహిద్ అనే సంస్థ ద్వారా ఈ గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ భారీ పేలుళ్లకు ప్లాన్ చేశారు. వాళ్ళకి సంబంధించిన ఈమెయిల్స్ వాటిని ఆధారంగా సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ దాని ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షించి దానికి సంబంధించిన ఆ దోషుల్ని అంటే మొత్తానికి వాళ్ళని ఒక 68-70 మంది 100కు పైగా వాళ్ళని పరిశీలించి వాళ్ళని 100కు పైగా వాళ్ళని ఆధీనంలోకి తీసుకొని ఇంటరాగేట్ చేసి అందులో 50-60 మందికి పైగా వాళ్ళని స్పెషల్గా ఇంటరాగేట్ చేశారు. అందులో 38 మందికి మాత్రం మరణశిక్ష విధించారు, 11 మందికి జీవిత ఖైదు విధిస్తూ హైకోర్టు మాత్రం సంచలన తీర్పు తీసుకున్న పరిస్థితి మనం చూడొచ్చు. అంటే దేశంలో ఈ ఇండియన్ ముజాహిద్ అలానే ఈ సంస్థలు ఏదైతే దేశ కార్యక్రమాలకు వ్యతిరేకంగా దేశంలో భంగం కలిగిస్తూ ప్రజల ప్రాణాలను ఏదైతే బాంబుల ద్వారా వీళ్ళు టెర్రరిజం ద్వారా ఆ ఉగ్రవాద కార్యకలాపాల ద్వారా తీసుకున్న నిర్ణయాల పట్ల భారత రాజ్యాంగంలో కోర్టు న్యాయ వ్యవస్థలోని కొన్ని ఆ తీర్పుల ఆధారంగా మాత్రం వాళ్ళు 38 మందికి మరణశిక్ష విధించిన పరిస్థితిని మాత్రం మనం చూడొచ్చు. మొత్తానికి దీంతో ఏదైతే ఈ 2008 జూలై 26న జరిగిన ఈ భారీ పేలుళ్ళ ఎవరైతే కుట్ర పన్నారో వాళ్ళకు మాత్రం
ఆ తీర్పు వెలువడడంతో దేశ ప్రజలు ఎంతోమంది గుజరాత్లో అహ్మదాబాద్లో ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ కేసు విషయంలో చాలా లేట్ అయింది. ఇప్పటికే 10 ఏండ్లు కోర్టులో విచారణ జరగడం, పోలీసుల విచారణ జరగడం, 18 ఏండ్ల తర్వాత మళ్ళీ వాళ్ళకు ఈరోజు మరణశిక్ష విధించడం పట్ల మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యకలాపాలు పాల్పడే వారికి ఒక సంకేతంగా మనం అనుకోవచ్చా? ఎస్ విద్య, ఖచ్చితంగా దేశంలో అంటే వెంటనే ఇలాంటి కార్యక్రమాలకు దేశంలో ఎన్నో జరిగాయి. ఉగ్రవాద కార్యక్రమాలు, పేలుళ్ళు, భారీ పేలుళ్ళు మన తెలంగాణలో, హైదరాబాద్లో కూడా జరిగాయి. కానీ ఈ నేపథ్యంలో ఇలాంటి ఉగ్ర కార్యక్రమాలకు పాల్పడే వాళ్లకు వెంటనే చట్టాలు, మన భారత రాజ్యాంగంలో ఉన్న చట్టాల ప్రకారం వెంటనే చర్యలు తీసుకోవాలి. వాళ్ళని ఏదైతే ఈరోజు 38 మందికి మరణశిక్ష విధించిర్రో అది వెంటనే దాన్ని 1 సంవత్సరం 2 ఏళ్ల తర్వాత జరిగితే మాత్రం వెంటనే బాగుండేది. కానీ 10 ఏళ్ల తర్వాత కోర్టులు తీర్పులు వాయిదాలు వచ్చిన తర్వాత 18 ఏళ్ల తర్వాత వాళ్ళకి ఈ మరణశిక్ష విధించడం పట్ల దేశంలో అంటే ఇదొకటి, ఇలాంటి టెర్రరిస్ట్ కార్యకలాపాలు, ఈ దాడులు, విధ్వంసాలు సృష్టించాలనుకునే వాళ్ళకు మాత్రం ఈ వెంటనే చర్యలు తీసుకుంటే బాగుంటుందనేది మాత్రం ప్రజల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నా. కాకపోతే రాజ్యాంగం చట్టాల ప్రకారం మాత్రం ఈ విధంగా లేట్ అవుతున్న పరిస్థితి అయితే కనబడుతున్నది. కానీ ఇలాంటివి జరగకుండా ఇలాంటి చర్యలు తీసుకోవడం హైకోర్టు తీర్పుతో మాత్రం ఇప్పటికే ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శేఖర్.